లక్ష్మికి పూజ సేతమూరారమ్మ ఈవేళ లక్ష్మికి పూజ సేతమూరారమ్మ. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే మీ ఇంటి గోడల మీద గంధంతో పూర్ణ కుంభం గుర్తును ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ పూర్ణ కుంభం గుర్తుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు పాల సముద్రం నుంచి అమృత కలశం ఆవిర్భవించింది. అమృత కలశానికి సంకేతమే పూర్ణ కుంభం గుర్తు. అందుకే శ్రావణ శుక్రవారం రోజు మీ ఇంటి గోడల మీద గంధంతో పూర్ణ కుంభం గుర్తు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి అందరినీ అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంటి గోడల మీద స్వస్తిక్ గుర్తు గంధంతో ఏర్పాటు చేస్తే చాలా మంచిది. స్వస్తిక్ అనేది సూర్యుడి ప్రతిరూపం. సూర్యుడి ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దేవేంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థించినటువంటి ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని పూజామందిరంలో దీపం వెలిగించి చదువుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం, సర్వలోకాలకు తల్లి అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. పాల సముద్రం నుంచి అవతరించిన లక్ష్మీదేవికి నమస్కారం. శ్రియమున్నిద పద్మాక్షిం, శ్రియం అంటే సంపద, పద్మాక్షి అయినటువంటి లక్ష్మీదేవి మాకు సంపదలు అనుగ్రహించు. విష్ణు వక్ష స్థలస్థితాం, విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవి నీకు నమస్కారం అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ శ్లోకం చదువుకుంటే లక్ష్మీదేవి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేస్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే గృహంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు. అలాగే గృహంలో పండ్లు కుళ్ళిపోరాదు. పండ్లలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి పండ్లు కుళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి. అలాగే సాయంకాలం దీపాలు పెట్టాక పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ ఇలాంటివి ఎవరికీ ఇవ్వకూడదు. చీపురు, చేట లక్ష్మీ స్వరూపాలు. చీపురు కానీ చేట కానీ తిరగేసి ఉంచరాదు. అలా ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. పద్మపురాణం ప్రకారం శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని మల్లెపూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు, తడికాళ్ళతో నిద్రించరాదు. ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే గృహంలో మహిళామణులు స్నానం చేసిన తర్వాతే వంటగదిలో గ్యాస్ స్టవ్ వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంటి ఇల్లాలు, ఆడపడుచు, ఏనుగు, గుర్రం, మారేడు, ఉసిరి వీటన్నిటిలో ఉంటుందని పాంచరాత్ర ఆగమం, లక్ష్మీతంత్రం అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే గృహంలో స్త్రీలు కన్నీళ్లు పెట్టని చోట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే దంపతులు కలహించుకోకుండా ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఆహారం వ్యర్థం చేయకుండా ఉంటారో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుందని చాణుక్య నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో ఉన్న ప్రత్యేకమైన శ్లోకం చదువుకోండి. శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. భగవంతుడు మన మనస్సుకు శక్తి ఇచ్చాడు, భావనా శక్తి. ఏదైనా చెప్తూ ఉంటే అది కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది. అది కళ్ళకు కట్టినట్టు కాదు, మనోదృష్టికి కట్టినట్టు. అది అలా మనసులో ప్రతిష్ఠించినట్టు ఉంటుంది. కనుక ప్రతి దేవతా వర్ణనము మనోమందిరంలో ప్రతిష్టయే. కనుక మనందరం కూడా ప్రతిష్ఠ చేసుకుంటూ ఒక్కొక్క స్వరూపాన్ని భావన చేద్దాం. ఈ స్వామి బాలగణపతి 4 చేతులతో ఉంటాడు, ఎర్రని కాంతితో ఉంటాడు. ఆ ఎరుపు కాంతి ఎలాంటిదంటే బాలసూర్య సమం, బాలసూర్యునితో సమానముగా ఉన్నటువంటి వాడు బాలగణాధిపం.
ఇక్కడ బాలసూర్య సమం బాలగణాధిపం. సరిగ్గా ఆంజనేయ స్వామి బాలసూర్యుడి ఎదురుగా ఉన్నప్పుడు ఇలాంటి మాటనే వర్ణించారు వాల్మీకి మహర్షి. బాలార్కాభిముఖో భూత్వా బాలార్క సమసుందర అన్నారు. ఇక్కడ సరిగ్గా ఇక్కడ బాలసూర్యం సమం వందే దేవం బాలగణాధిపం. అక్కడ బాలాంజనేయ స్వామి, ఇక్కడ బాలగణపతి స్వామి. ఇందులో విశేషంగా 4 చేతులు. ఈ 4 చేతుల్లో పట్టుకున్నవి, ఒక చేత్తో అరటిపండు, మరొక చేత్తో పనసపండు, 3వ చేత్తో చెరకు గడ, ఆ తర్వాత మోదకము పట్టుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంకో చేత్తో మామిడి పండు పట్టుకున్నాడు. అంటే పళ్ళు, మామిడి పండు, అరటిపండు, పనసపండు, చెరకు గడ, మోదకం 4 పట్టుకున్నాడండి స్వామివారు, చతుర్భుజాలు. ఇందులో పళ్ళు ఉన్నాయి చూడండి, అరటిపండు, మామిడి పండు, పనసపండు గణపతికి ఇష్టమైనవి. చెరకు గడలు మన గణపతి వ్రతంలో కూడాను 21 రకములు చెప్పున్న పెట్టమని చెప్పే పళ్ళు కూడా ఇవే. గణపతికి ప్రీతిపాత్రం. అయితే అన్నీ వినాయక చవితి దొరకచ్చు, దొరకకపోవచ్చు. కానీ భక్తులైనటువంటి వారు ఈ ఫలాల్ని స్వామివారికి సమర్పించడం ఉంటుంది. ఇవి ఆయనకు ప్రీతిపాత్రం. ఇందులో కొంత తత్వశాస్త్రవేత్తలు అయితే ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క తాత్విక సంకేతాన్ని కూడా అందించారు. మొత్తానికి ఫలములన్నీ పట్టుకుని ఒక చేత్తో మోదకం పట్టుకున్నటువంటి వాడు కరస్థ కదళి చూత పనస ఇక్షుక మోదకం ఇవి ధరించినటువంటి స్వరూపాన్ని బాలగణపతి నమస్కారం చేసుకుంటున్నాం. ఈ శ్లోకం తెలుసుకుని కానీ బాలగణపతి నమస్కారం చేస్తే, మనం దర్శిస్తే ధ్యానించిన వాడు కనబడతాడు, కనబడ్డవాడు ధ్యానంలోకి వస్తాడు. ఇంకా రెండవది తరుణ గణపతి. స్వామి కూడా బాలుడు ఆయన, తరుణుడు ఆయనే, ఏది కాదండి. వృద్ధుడు కూడా ఆయన, అన్నిను. ఇదే మహాకాయం ఆయనదే, బాలకాయం కూడా ఆయనదే కదా. తరుణ గణపతి పాశాంకుశాపూప కపిత్త జంబుస్వదంత సాలీక్షుమపి స్వహస్తై దత్తే సదా యస్తరుణారుణాభ పాయాత్స యుష్మాంస్తరుణో గణేశ. ఈ శ్లోకములు కేవలం ధ్యానం చేసినట్టు లేకుండా మీరు గమనిస్తే స్తుతి చేసినట్టు ఉంటున్నాయి. వందే అంటాడు, వందే అనడంతో స్తోత్రమైంది కనుక ఇది వర్ణనగా కాకుండా స్తుతిగా మనం భావిస్తున్నాం. పైగా ఇక్కడ పాయాత్స యుష్మాం, మిమ్మల్ని అందరినీ రక్షించుగాక అంటున్నారు ఋషులు. తరుణ గణపతి మనల్ని అందరినీ రక్షిస్తున్నాడు. ఏ విధంగా ఉన్నాడు అంటే, ఆయన పట్టుకున్నటువంటివి వరుస కూడా కుడివైపున క్రింది నుండి పైకి దంతము, వెలగపండు, వరికంకులు, అంకుశము, కుడుము, నేరేడు పండు, చెరుకుగడ, పాశము ధరించినటువంటి వాడి ఉన్నాడు. ఈ విధంగా స్వామి 8 రకాల అయినటువంటి వస్తువులు ధరించున్నాడు, కుడి నుంచి ఎడమ వరకు ఉన్నటువంటివి. ఈయన వర్ణం కూడా లేత సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. తరుణారుణాభ, తరుణ అరుణ ఆభ అంటే లేత సూర్యుడు, తరుణ సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడు. బాలగణపతి తర్వాత వచ్చేటువంటి వర్ణం అండి ఇక్కడ. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రు అన్నట్టుగా ముందు తామ్ర, ఇప్పుడు అరుణ, తరుణ. ఇప్పుడు భక్త గణపతి చాలా విశేషమైన అంశం ఇక్కడ. భక్త గణపతి అంటే భక్త గణములకు పతి. ఎవరైతే ఆయన భక్తితో ఆశ్రయిస్తున్నారో వారందరూ అనుగ్రహిస్తున్నాడు. భక్తులే యోగులండి, పట్టుకున్నవాడు యోగి. భగవంతుడితో కలయికే యోగం అంటే భక్తే పట్టుకోగలదు ఆయన. కనుక యోగులు భక్తులు పర్యాయ పదాలను భావించదు. త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం, యోగులు ధ్యానించేవాడు. అంతేకాదు స్వామి యొక్క రూపాన్ని చెప్తూ ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాం వరహ, ఈ స్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తున్నారో వాళ్ళు యోగులు, యోగుల్లో గొప్పవారు అని కూడా చెప్పాడు ఇక్కడ. కానీ గణపతి స్వరూప ధ్యానమే గొప్ప యోగం. ఆ ధ్యానం కుదురుగా గట్టిగా చేయగలిగే వాళ్ళు యోగుల్లో శ్రేష్ఠులు అనిపించుకుంటున్నారు. అందుకే భక్తులకి పతి అయిన భక్త గణపతి. అంతేకాదు ఆయనే భక్తుల్లా కనబడతాడు. భక్త రూపముగా ఉన్న గణపతి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఆయన భక్తులం కనుక మనందరికీ ఆయన పతి. కనుక ఆయన భక్తులం అంటే మన పతి ఉన్నాడని అర్థం. భక్తులం కాలేదనుకోండి అనాథలమే. కనుక భగవంతుడు ఉన్నవాడే సనాథుడు, భగవంతుడు లేని వాళ్ళందరూ అనాథులే. మరి భగవంతుడు అందరికీ ఉన్నాడు కదంటే, నాకున్నాడు అనుకునేవాడికే ఉన్నాడు ఆయన. కానీ భగవంతుడు నావాడు అనుకునేవాడు భక్తుడు. ఆ భక్తుడికి ఆయన తప్పకుండా పతిగా అనుగ్రహిస్తాడు. ఎన్ని రకాల భక్తులు ఉన్నారో స్వామివారికి. భక్తి సంప్రదాయములు అనేకమండి. కొందరికి ధ్యానిస్తే సంతోషం, కొందరికి కీర్తిస్తే సంతోషం, మరికొందరికి అర్చిస్తే సంతోషం. ఇవన్నీ నారదులు భక్తి సూత్రాల్లో చెప్పారు. ఈ భిన్న భిన్న సంప్రదాయాల్లో ఎవరికి ఏది నచ్చితే ఆరాధన చేయవచ్చు. మనం ఒక పద్ధతిలో ఉన్నాం కనుక అది మనకు నచ్చింది కనుక ఇతర పద్ధతులను తృణీకరించరాదు. ఒక్కటే ఆ పద్ధతి శాస్త్రీయమా కాదా అనేది చూసుకోవాలి. ఇక్కడ కొత్త కొత్త పద్ధతులు మాత్రం పనికిరావు. అది శాస్త్రం చెప్పిన మాటల ప్రకారంగా నారదుల వారు చాలా గొప్పగా చెప్తారు. పూజాదిషు అనురాగైతి గార్గ్య, పూజాదులు యందు అనురాగం కొందరికి, కథాదిషు అనురాగైతి పారాశర్య,
వ్యాసదేవుడు అంటాడు కథాదులు యందు అనురాగమే భక్తి అంటాడు. ఇంతమంది మహర్షులు ఇలా అంటున్నారంటే అవన్నీ గొప్పవే అని చెప్పాడు. మరి మీరేమంటారు అంటే తస్మిన్ పరా ప్రేమ రూప, అంతే, అదే భక్తి అన్నారు. ఇలా ఏ విధంగానైనా భగవంతుని నిరంతరం మనసు అనుసంధానం చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది, ఆయన పతి కాపాడుతాడు. భక్త గణపతి పాతి ఇది పతిహి, పతిహి అంటే రక్షించువాడు. కానీ గణపతి అంటే గణాలు లీడర్గా కూర్చున్నాడని అర్థం కాదు, గణాలు రక్షించుకుంటాడు, కనిపెట్టుకుంటాడు, తన గణాలని తాను కాచుకుంటాడు. అందుకే భక్త గణపతి. భక్తుడిగా ఉన్నటువంటి గణపతిని కూడా మీరు భావించవచ్చు. ఎందుకంటే హనుమంతుడు మనందరిని రక్షిస్తాడు, మన హనుమంతు భక్తులు. కానీ హనుమంతుడు రామభక్తుడు, అది తెలుసుకోవాలి. అందుకే గణపతి కూడా భక్తుడే. ఆయన ఎవరికి భక్తుడు అంటే పరమేశ్వర భక్తుడు. ఆయన మొదటి భక్తుడు. పరమేశ్వరుని ఎలా ఆరాధించాలో ఆయనకు తెలుసు. అందుకే ప్రదక్షిణ చేసి వస్తానని విశ్వమంతా చుట్టడానికి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈయన తెలివిగా కూర్చొని అక్కడే ఉంటూ వాళ్ళిద్దరినీ చుట్టొచ్చాడు. ఎందుకంటే శివుడు అంటే ఆయనకు తెలుసు. అందుకే శివారాధన తత్పరుడు. ఆ కారణం చేత ఆ భక్తుడుగా కూర్చున్న గణపతి యొక్క స్వరూపాన్ని కూడా మనం భావించవచ్చు. యోగ గణపతి ఒక మూర్తి ఉందండి. ఇందులో మనకు కనబడకపోయినా యోగ గణపతి మూర్తి ఉన్నది. యోగ గణపతి శిల్పం కూడా మనకు ఆగమాల్లో కనబడుతున్నది. ఇక్కడ యోగం స్వరూపం ఆయనలో గోచరిస్తుంది. అలా భక్తి స్వరూపం. ఈయన స్వరూపం ఎలా ఉంటుందంటే ఈయన శ్వేతవర్ణం, ఒక్కొక్క రంగు. దీన్ని బట్టి గణపతికి ఈ రంగుని ఎవడు చెప్పగలండి? ఇక్కడ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం, తెల్లగా ఉంటాడు ఆయన. శశివర్ణ గణపతి మొట్టమొదటి బ్రహ్మదేవుడికి కనబడ్డ గణపతి శశివర్ణుడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చింది అంటే చాలు, అద్వితీయమైనటువంటి అనుగ్రహాన్ని లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తోంది అన్నమాట. ఈ అద్వితీయమైనటువంటి లక్ష్మీ కటాక్షం కోసం ఏకాక్షి నారికేళము అని చెప్పేసి మనకు లభ్యపడుతుంది. ఎవరైతే శుక్రవారం నాడు ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో ఉంచి పసుపు కుంకుమలతో అర్చన చేస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తారో వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి వెనువెంటనే కలుగుతుంది. నారికేళంలో ఎక్కడైనా సరే మనం చూసేది 3 కన్నులున్నటువంటి నారికేళాలే. కానీ ఇక్కడ ఏకాక్షి నారికేళం అంటే ఒకే ఒక కన్ను ఉన్నటువంటి నారికేళము. ఈ ఏకాక్షి నారికేళం లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరమైంది. కాబట్టే శ్రావణ మాసంలో గనక ఈ యొక్క ఏకాక్షి నారికేళాన్ని శుక్రవారం నాడు గనక అభిషేకం చేసి లక్ష్మీదేవినికి అర్పించి పూజ గనక చేస్తే తనకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఏకాక్షి నారికేళాన్ని సమర్పించినందుకు ఆ చక్కని తల్లి మన కోరికల్ని అన్నిటినీ కూడాను వెంటనే నెరవేరుస్తుంది అంటోంది శాస్త్రం. మన కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఏకాక్షి నారికేళంతో పూజ ఆచరించాలి. అది కూడాను శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు. ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో ఆ తల్లికి అర్పించినట్టుగా భావన చేసి చక్కగా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతారో వారికి కోరిన కోరికలన్నింటినీ కూడాను నెరవేర్చేటువంటి ప్రభావాన్ని లక్ష్మీదేవి మనకు ప్రసాదిస్తుంది. అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది అంటోంది శాస్త్రం. ఇంతటి విశిష్టవంతమైనటువంటి ప్రభావం కేవలం చిన్ని ఏకాక్షి నారికేళంలో దాగినటువంటి అత్యంత కీలకమైనటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆ అదృష్టలక్ష్మికి వందనం సమర్పిస్తూ శ్రావణ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా సాధించుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:25 తిథి ఏకాదశి ఉదయం 7:42 వరకు, నక్షత్రం పునరుసు సాయంకాలం 4:36 వరకు, వర్జం రాత్రి 12:57 నుంచి 2:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు, మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:29 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:02 నుంచి 3:45 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10 నుంచి 12 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయము సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం సర్వేషాం ఏకాదశి కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండవలసిన రోజు. ఆ విధంగా ఉపవాసం ఉండడంతో పాటుగా లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో పూజ చేసుకోవడం ద్వారా ఆర్థిక సంపదలు పెరుగుతాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం, అదేవిధంగా కనకధారాస్తం 3 సార్లు పారాయణ చేసుకోవడం, అమ్మవారికి మల్లెపువ్వులతో పూజ చేసుకోవడం, నిమ్మకాయతో తయారు చేసినటువంటి పులిహోర నివేదన చేయడం, ఇవన్నీ కూడా మనకు అనుభవయోగ్యతను పెంచేటువంటి అంశాలు. నేటి ఆణిముత్యాలు. విధేయత అనే సుగుణాన్ని నిలబరుచుకో, కానీ నీ విశ్వాసాన్ని త్యజించకు. कृष्णं वन्दे जगद्गुरुं 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 वेदोद्धारण मंदराभरण पृथ्वी धर्म निर्माण प्रह्लादत्राण बलिप्रतारण नृपाहंकार निर्वापन वैदेही रमण धनंजय जय व्यापार पारीण क्षोणी दिव्यत्करुण तमोहरण తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలు. ఈ దశావతారాలలో కృష్ణ భగవానుని యొక్క అవతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క అవతారం వచ్చినటువంటి కాలము దేశము ఈ రెండూ కూడా చాలా విశేషమైనటువంటివి. ఎందుచేత అంటే ఆయన శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి అర్ధరాత్రి అవతారాన్ని స్వీకరించారు. అవతార స్వీకారం వేరు, పుట్టడం వేరు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని సుఖదుఖ రూపంలో అనుభవించడానికి ప్రాకృతమైన శరీరంతో తల్లిదండ్రుల కడుపున పుట్టడం వేరు. అలా కాకుండా పరమేశ్వరుడు మాంసనేత్రమునకు ద్యోతకము కానటువంటి వాడు అందరూ దర్శించడానికి వీలుగా ధర్మ సంస్థాపన కొరకు, ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని నిర్మూలించుట కొరకు ఈ లోకానికి దిగి వస్తే అవతారము అంటారు. తార అంటే కంటికి కనపడకుండా ఎక్కడో ఉన్నది, అవతార అంటే కిందకి దిగి రావడం. అలా క్రిందికి దిగి వచ్చినటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి అవతారములలో పరిపూర్ణ అవతారము కృష్ణావతారము. మనకి ఎలా అయితే శ్రావణ మాసం వస్తే వర్ష ఋతువు వచ్చి ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్మి చీకటిగా ఉంటుందో, అలాగే దేవతలకి కూడా కృష్ణపక్షం రాత్రి, శుక్లపక్షం పగలు. కృష్ణపక్షం రాత్రి అయితే 15 రోజులు ఉండేటటువంటి పక్షంలో మధ్యలో ఉండేటటువంటి అష్టమి తిథి అర్ధరాత్రి,
మనకే కాదు దేవతలకి కూడా అర్ధరాత్రి. సరే, మనకి రాత్రివేళ బాగా చిమ్మ చీకటి కమ్మి ఉన్నటువంటి సమయమైనటువంటి అర్ధరాత్రి వేళ కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించింది. దేవకీ వసుదేవులు తల్లిదండ్రులైనప్పటికీ వాళ్ళు కూడా ఆవిర్భవించినటువంటి అవతారాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. పోతన గారు భాగవతంలో దశమస్కంధంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని వర్ణిస్తూ జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. పుడుతూనే జలధరదేహు, ఆకాశం పైన ఎలా ఉందో అలా నల్లటి మబ్బెలా ఉంటుందో అటువంటి వర్ణంతో ఆవిర్భవించాడు. ఆజాను చతుర్బాహు, దీర్ఘమైనటువంటి బాహువులతో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పట్టు పీతాంబరంతో కౌస్తుభమణితో వనమాలతో ప్రకాశిస్తూ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కారాగారంలో పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు. ఎందుచేత అంత అర్ధరాత్రి వేళ మాత్రమే ప్రభవించాలి? అది సామాన్యమైనటువంటి జననము కానప్పుడు, అది అవతారమైనప్పుడు ఆయన ఎంచుకున్న సమయము అనవలసి ఉంటుంది తప్ప తల్లికి ఏదో ప్రసవవేదనకి సమయం కలిగి ప్రసవించింది అని చెప్పడానికి వీలు లేదు. మరి స్వామి ఎందుకు శ్రావణ మాసంలో ఉన్నటువంటి బహుళపక్షంలోని అష్టమి నాటి అర్ధరాత్రి వేళ మాత్రమే ప్రభవించాలని నిర్ణయం చేసుకోవాలి అంటే అది కటిక చీకటితో కూడుకున్నటువంటి సమయం. నల్లని వర్ణము, నల్లని మబ్బు యొక్క కాంతి ఎలా ఉంటుందో కృష్ణుని యొక్క కాంతి అలా ఉంటుంది. ఆ నల్లని మబ్బులో చల్లతనం ఎలా ఉంటుందో భగవానుని యందు అపారమైనటువంటి కారుణ్య స్వభావం ఉంటుంది. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ కారుణ్యామృత వర్షిణం ఘన విపద్ గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం భక్తం నృత్య మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతక అంటారు. భక్తులు చాతకపక్షులైతే పరమేశ్వరుడు మబ్బులంటివాడు. మబ్బు ఎలా వర్షాన్ని కురిపించి ఒకరి నుండి కృతజ్ఞత కోరకుండా అందరినీ సేద తీర్చి చల్లపరుస్తుందో అలా భగవానుడు కూడా ధర్మాన్ని నిలబెట్టి అందరి యందు కూడా చల్లతనాన్ని నింపుతాడు. అలా నింపగలగడం ఆయన యొక్క మబ్బుతో కూడినటువంటి వర్ణానికి సమానత్వం. ఇక ఆ మబ్బుకి సౌదామిని ఉంటే తప్ప అందం ఉండదు. సౌదామిని అంటే మెరుపుతీగ. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అంటాం. ఆ మెరుపుతీగ ఏది అంటే కృష్ణ భగవానుడు ఈ లోకానికి అందించినటువంటి జ్ఞానము. చీకటిలో ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ వస్తువు ఏది అన్నది తెలియకపోవడం. చీకటి పడితే భయం ఎందుకు కలుగుతుంది అంటే వస్తువు యొక్క సత్యదర్శనము కలగదు. పామో తెలియదు, తాడో తెలియదు, నీడో తెలియదు, మనిషో తెలియదు. అందుచేత అది భయానికి కారణమవుతుంది. ఆ భయాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే దీపం ఒక్కటే. నేను ఎంత చదువుకున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎంత డబ్బున్నా చీకటి పడిన తరువాత కలిగినటువంటి భ్రాంతి చేత ఏర్పడినటువంటి భయం పోవడానికి అవేవీ సాధనాలు కావు. ఒక్క దీపాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అసలు సత్యవస్తువేదో తెలుస్తుంది. ఇది పాము కాదు తాడు అని తెలియగానే అప్పటి వరకు పాముని చూశాననేటటువంటి కారణం చేత కలిగినటువంటి భయం అంతా ఆవిరైపోయి సంతోషం మనసులో నిండుతుంది. అలా దీపం ఉంటే సత్యం తెలియడమే. భగవానుడు కూడా మెరుపు తీగని మబ్బులో కలిగి ఉన్నట్లుగా ఆవిర్భవించి జగద్గురువై ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని ఈ లోకానికి అందించాడు. అందుకే కృష్ణ భగవానుణ్ణి జగద్గురువుగా కీర్తిస్తాం. కృష్ణం వందే జగద్గురుం. మహానుభావుడు, జ్ఞానకారకుడు. భాగవతంలో కృష్ణ భగవానుని యొక్క కథ నేను చదవను అనడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు. ఎవరు ఎటువంటి వారు కానివ్వండి, వారికి మాత్రం కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటుంది. మిగిలినటువంటి దేవతామూర్తులతో అనుబంధం పెట్టుకోవడానికి ఆ స్వామికి ఎటువంటి గుణమున్నదో ఆ గుణము మన యందు ఉంటే తప్ప పరిపూర్ణమైన ప్రీతి కలగదు.
రామచంద్రమూర్తి యందు పరిపూర్ణమైన భక్తి కలగాలి అంటే ధర్మమునందు అనురక్తి ఉండాలి. కానీ కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణ అవతారాన్ని మీరు పరిశీలించండి. ఆయన వెన్న దొంగ. సరిగ్గా అర్థం కాకపోతే రాసలీల జారత్వంలా కనపడుతుంది. ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు, చక్కటి వేణువుని మ్రోగిస్తూ ఉంటాడు. ఆయన గొప్ప నృత్యశాస్త్ర విశారదుడు, గొప్ప నృత్యం చెయ్యగలిగినటువంటి వాడు. అందుకే మామూలు రంగస్థలం మీద నాట్యం చెయ్యడం కాదు, కాళీని యొక్క పడగల మీదకెక్కి తొక్కుతుంటే ఒక్కొక్క పడగ దిగి ఒక్కొక్క పడగ పైకి లేస్తుంటే దాన్ని తోక పట్టుకుని ఒక పడగ మించి ఒక పడగ మీదకి దూకుతూ వెస దామోదరు పాధగా తనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం బసహం వై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగం దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ అంటారు. ఆ పడగలు బద్దలైపోయి అందులోంచి రక్తము విషము కారిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెదిరిపోయేటట్టుగా నృత్యం చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దుష్యంతుడు ముందుకు నడుస్తూ క్రూర మృగాలను చూసి ఆనందించాడు. ఆశ్చర్యమైంది. పులులంతా కాళ్ళు అట్లా వచ్చి నాకుతున్నాయట. అంత సాధువుగా ఉండిపోయాయి. పులులు ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది. ఆ ఆశ్రమం దేవలోకంలాగా మనోహరంగా ఉంది. జింకలు పులులు ఆడుకుంటున్నాయట. మాలినీ నది నిర్మలమైనటువంటి నీటితో అక్కడ ప్రాణులందరికీ తల్లిలాగా ఆశ్రయిస్తుంది. అక్కడ పవిత్రమైనటువంటి వేదఘోష ప్రతిధ్వనిస్తుంది. అది కాశ్యప గోత్రుడైన కణ్వముని ఆశ్రమం. దుష్యంతుడు కణ్వమునిని చూడాలనుకున్నాడు. తన పరివారాన్ని ఆశ్రమ ద్వారం బయటనే ఉంచి, అందరినీ అటనే ఉంచి, చాలా పెద్ద ఆశ్రమం. వారితో నేను మహర్షిని చూసి వచ్చేంత వరకు మీరిక్కడే ఉండండి అని రాజశిఖనాలను విడిచిపెట్టి మంత్రులు పురోహితులతో కలిసి లోపలికి అడుగుపెట్టాడు. రాజశిఖనాలు ఉండేటువంటి డ్రెస్ అంతా వదిలేశాడు. ఒక చిన్న విశేషమైనటువంటి చిన్న వస్త్రీయం వేసుకొని వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణులు వేదం చదువుతున్నారు. ఆ ఆశ్రమం బ్రహ్మలోకంలాగా ఉంది. భూలోకానికి వచ్చిన బ్రహ్మలోకం. అక్కడ అనేక శాస్త్రాల్లో పండితులైన వారు శాస్త్ర చర్చలు చేసుకుంటున్నారు. రాజు వాటిని వింటూ ముందుకు నడిచాడు. కఠోర నియమాలను పాటించే విప్రులను చూశాడు. తాను బ్రహ్మలోకంలో ఉన్నట్లుగా భావించాడు. ఆ కణ్వముని ఆశ్రమాన్ని ఎంతగా చూస్తున్నా కూడా దుష్యంతుడికి తృప్తి కలగలేదు. మంత్రులు పురోహితులతో మీరు ఇక్కడే ఉండండి, ఇంకా కొంతమందిని అక్కడే వదిలేశాడు అని తానొక్కడే మరింత లోపలికి వెళ్ళి ఒక అందమైన కుటీరం వద్దకు వెళ్ళి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాడు. అప్పుడు తాపసీ వేషంలో ఉన్నటువంటి ఒక అందమైన కన్య బయటకు వచ్చింది. దుష్యంత మహారాజుకు స్వాగతం పలికి గౌరవించింది. మహారాజా, నేను మీకు ఏం సేవ చేయాలి, మీరెవరు అని అడిగింది. దుష్యంతుడు, ఓ కమలలోచన, నేను ఇలిలుడు అనే రాజర్షి కుమారుడిని. నా పేరు దుష్యంతుడు. నేను కణ్వ మహర్షిని పూజించటానికై వచ్చాను. ఆ పూజ్యుడు ఇప్పుడెక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. ఆమె శకుంతల. ఆమె రాజుతో చెప్తుంది, మహారాజా, ఆ పూజ్యుడు నా తండ్రి. ఫలాలు తీసుకొని రావాలని బయటకు వెళ్ళాడు. ఒక్క ముహూర్త కాలం వేచి ఉండండి, ఇప్పుడే వచ్చేస్తారు. ఆయనను మీరు చూడవచ్చు అంది. దుష్యంతుడు ఆమె మాటలకు, ఆమె ప్రవర్తనకు, ఆమె రూపానికి పరవశించిపోయాడు. ఓ సుందరి, నువ్వెవరు? ఎవరి పుత్రికవు? ఇక్కడెందుకు వచ్చావు? ఇంత అందమైన రూపంలో ఇక్కడ ఎలా ఉంటున్నావు?
చూపులతోనే నా మనస్సును హరించావు. నీ గురించి చెప్పు. సుందరి, నేను పురు రాజవంశంలో జన్మించాను. ఇప్పుడే నేను నిన్ను వరిస్తున్నాను. ఇతర స్త్రీల యందు నా మనస్సు ఎప్పుడూ ఇలా ప్రవర్తించదు. ఈ రాజ్యాన్ని అనుభవించు, ఇంకేమీ ఆలోచించవద్దు అన్నాడు. ఆమె నవ్వుతూ, ఓ రాజా, నేను కణ్వ మహర్షి కూతురుని. మీ కోరిక తీరాలంటే ఆయననే ప్రార్థించండి, నాన్నగారినే అడగండి. దుష్యంతుడు, ఓ భాగ్యవతి, పూజ్యుడైన కణ్వ మహర్షి నియమాలు పాటిస్తాడు. ధర్మదేవుడైన తన నడవడి నుండి చలిస్తాడేమో గాని ఈ మహర్షి మాత్రం చలించడమ్మా. ఆయన బ్రహ్మచర్యాన్ని అతిక్రమించడు. అసలు నువ్వు ఆయనకు కూతురు ఎలా అయ్యావు? ఆయన బ్రహ్మచారి కదా. ఎందుకో నాకు నా ఈ సందేహాన్ని తీర్చు అన్నాడు. శకుంతల, మహారాజా, నిజం చెబుతున్నాను విను. అన్యథా సంతమాత్మానం అన్యథా సత్సుభాషతే స పాపేనావృతో మూర్ఖః స్థేన ఆత్మాపహారకః. ఒక విధంగా ఉన్న తన పరిస్థితిని కప్పి ఉంచి మరొక విధంగా మహాత్ముల దగ్గర చెప్పేవాడు పాపాత్ముడు, మూర్ఖుడు, దొంగ, ఆత్మవంచకుడు అవుతాడు. ఒకనాడు ఒక ఋషి ఇక్కడికి వచ్చి నా తండ్రిని నువ్వు అడిగినట్లే అడిగాడు. అప్పుడు నా తండ్రి అయినటువంటి కణ్వ మహర్షి ఇలా అన్నాడు, పూర్వం ఒకనాడు విశ్వామిత్రుడు తపశ్చేయగా ఇంద్రుడు భయపడ్డాడు. నన్ను పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడేమో అనుకొని మేనకను పిలిచి ఇలా అన్నాడు, మేనక, నువ్వు నాకొక మేలు చేయాలి. అదేమిటంటే, విశ్వామిత్రుడి వల్ల నాకు భయం పట్టుకుంది. నువ్వు ఆయనను చలింపజేయాలి, ఆయన నియమాన్ని భంగం చేయాలి. నీ రూపంతో, యవ్వనంతో, సౌందర్యంతో, చేష్టలతో, చిరునవ్వులతో, తీయని మాటలతో, పాటలతో, సంగీతంతో ఆయన ప్రలోభపెట్టి ఆయనకు తపోభంగం చెయ్యన్నాడు డ్యాన్సులతో. డ్యాన్స్ ఎట్లా చేస్తుందిలేండి. అప్పుడు మేనక, దేవరాజా, ఆ పూజ్యుడు చాలా కోపిష్టి, అంతే, ఇంక నన్ను భస్మం చేసి పారేస్తాడు అంతే. అమ్ము, ఆయన స్వభావం మీకు తెలుసు. మీరే ఆయన తేజస్సుకు, తపస్సుకు, కోపానికి భయపడుతుంటే ఇక నేనెంత అల్పురాలను చెప్పండి. నన్ను అక్కడ పంపిస్తున్నారా మీరు? అక్కడ వెళ్ళి డ్యాన్స్లు ఆడమంటారా మీరు నన్ను? నా కళ్ళే చూస్తూనే భయపడి పారిపోయే పరిస్థితి. అటువంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చూపులతో, చేష్టలతో, డ్యాన్సులతో, విరుపుతో, వయ్యారంతో, వడ్డూరముతో, మ్యూజిక్తో, ఏమిటేంటో ఆయన చూడమని చెప్తావే, ఏమన్నుందే? మీకు తెలీదా ఇంద్ర? ఆయన సామాన్యుడు కాడు కదా. వశిష్ఠ మహర్షి యొక్క ప్రియమైన కొడుకులనే నాశం చేశాడు. తపస్సు చేసి బ్రాహ్మణుడయ్యాడు. తన స్నానాదుల కోసం కౌశికి అనే పుణ్యనిధినే అవతరింపజేశాడు. ఒకనాడు దుర్భిక్షం వచ్చింది. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి భార్యను శాపాన్ని పొందిన మతంగుడనే రాజర్షి పోషించాడు. తెలుసా మీకు? కష్టకాలం గడిచిన తరువాత మతంగముని విశ్వామిత్రముని ఆశ్రమానికి వచ్చి పారా అని కౌశికీ నదికి పేరు పెట్టి వెళ్ళాడు. అలా మతంగుడు చేసిన ఉపకారానికి విశ్వామిత్ర మహర్షి సంతోషించి ఆయన చేత తానే స్వయంగా యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో ఆయనకు నువ్వు భయపడి సోమపానం చేయటానికి వెళ్ళావు. ఆ మతంగుడే త్రిశంకువు. అతడి కోసం విశ్వామిత్రుడు తారాలోకాన్నే సృష్టించాడు. గురుశాపం తగిలిన త్రిశంకువుకు శరణు ఇచ్చాడు. అప్పుడు దేవతలు ఈ విశ్వామిత్రుడు రాజర్షి, ఈయన బ్రహ్మర్షి అయిన ఆ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపాన్ని త్రిశంకుడికి తొలగించాడా?
ఆయనకు అంత శక్తి ఉందా అని యజ్ఞ సామాగ్రినంతా నాశనం చేశారు. అప్పుడు విశ్వామిత్రుడు తన శక్తి చూపించాడు. మళ్ళీ యజ్ఞాంగాలను సృష్టించాడు. త్రిశంకువును స్వర్గానికి పంపించాడు. ఆయన ఇంకా ఇలాంటి అద్భుత కృత్యాలను ఎన్నిటినో చేశాడు. అటువంటి ఆయనకు నేనెంతో భయపడుతున్నాను. నేను బొమ్మ అంతే కనుక, తోలుబొమ్మలాగా కనుక ఆయన కోపించకుండా నన్ను భస్మం చేయకుండా ఉండే పని ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. ఆయనకి కంటికి కనపడకోకుండా ఇంకేమైనా చెప్పండి, చేస్తాను. కానీ కంటికి కనపడే డ్యాన్సులు గీన్సులు చేయమంటే నా చేత కాదు. మా కోపిష్టి. అబ్బో, ఎన్నెన్ని జన్మలతో అయినా నేను బూదిగానే అట్లే పడిపోవాల్సి వస్తుంది. నన్ను ఎవరు ఉద్ధరించేవాళ్ళే దిక్కులేరయ్యా. నువ్వు కూడా రావు అప్పుడు. ఎందుకంటే ఆయన తన తేజస్సుతో లోకాలను దహిస్తాడు, భూమిని కంపింపజేస్తాడు. నీకు తెలుసా? మేరువును విసిరి కొడతాడు. అమ్మో, చెప్పుకుంటుంటే ఒళ్ళంతా పులకరిస్తుంది. దిక్కులను త్రిప్పేస్తాడు. అటువంటి జితేంద్రుడు, తేజస్శాలి, తపశ్శాలి అయినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క తపస్సును నేను భంగం చేయలేను. హుతాశనముఖం దీప్తం సూర్యచంద్రాక్షి తారకం కాలజిహ్వం సురశ్రేష్ఠ ఖత మస్మద్విధ స్పృశేత్. ఓ దేవరాజా, అగ్ని వంటి ముఖం, ముఖమే అది పక్కపక్క పక్కపక్క అగ్నిలాగా ఉంటుంది. సూర్యచంద్రుల వంటి కండ్లు, కాలసర్పం వంటి నాలుక గల ఆ విశ్వామిత్ర మహర్షిని కాలసర్పంలాగా ఉంటుంది నాలుక. ఒక్కపారి చాచాడంటే ఇంత పొడవు వస్తుంది నాలుక. అబ్బో, సర్పమే అది. ఎటు తిప్పితే అటు భస్మమైపోతాయి. నా వంటి శ్రీ ఎలా తాకగలుగుతుంది చెప్పండి మీరు? నా చేత అవుతుందా? నేనే కాదు, యముడు, చంద్రుడు, మహర్షులు, సాధ్యులు, విశ్వదేవతలు, వాలికిల్య మహర్షులు అందరూ ఆ విశ్వామిత్రుడికి భయపడతారు. అటువంటిది నేను భయపడకుండా ఎలా ఉంటాను? మీరే భయపడుతున్నారు. నేను ఖండితంగా భయపడతాను. నువ్వు దేవరాజు, నన్ను రక్షించు. కానీ నన్ను ఆజ్ఞాపించావు గనుక నన్ను రక్షించే బాధ్యత కూడా నీదే. ఆలోచించు. నీ పని చేసి పెడతాను. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నీకు సేవ చేసుకుంటాను. నేను అక్కడ భూలోకంలో ఉండలేను. నేను ఈ పనిలో నాకు వాయువు, మన్మథుడు సహాయం చేయాలి. ఆ మహర్షిని ప్రలోభపెట్టే సమయంలో వాయువు మంచి సుగంధ వాయువును వీచాలి అంది. అంత వాసన వీచాలట. ఇంద్రుడు అలాగే వారు నీకు సహాయం చేస్తారు అని మేనకకు అభయమిచ్చాడు. మేనక విశ్వామిత్రుడి ఆశ్రమానికి బయలుదేరింది. ఇంద్రుడు వాయువును ఆమెతో వెళ్ళమని ఆదేశించాడు. వీళ్ళంతా వెళ్ళారు. వీళ్ళందరూ ఇద్దరు వెళ్ళారు. మేనక వాయువుతో కలిసి ఆశ్రమానికి చేరి తపస్సు చేసుకుంటున్న మహర్షిని చూసి భయపడింది. చెప్పినంతే అయింది. ధైర్యం తెచ్చుకొని మహర్షికి నమస్కారం చేసి, ఇక ఏం చేయటం, దిక్కు లేదు, దేవుడే దిక్కు, నాట్యం ప్రారంభించింది. ఇష్టం లేదు ఆవిడికి, అయినా ప్రారంభించింది. అప్పుడు వాయువు వీచి ఆమె వస్త్రం ఎగిరేలా చేశాడు. మేనకా వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉండగా విశ్వామిత్ర మహర్షి ఆమెను చూశాడు. కామపరవశుడైపోయాడు. ఆ సెకండ్లోనే మేనకను మోహించాడు. కాసేపు కూడా మాట్లాడుకోనే లేదు. ఏంటి, నీ పేరేంటి, నా పేరేంటి, టైం ఎంత, ఏమీ చూసుకోలేదు వాళ్ళు. కామపరవశుడైపోయాడు. వీళ్ళంతా డైరెక్ట్గా ఉండరు కదా, సహాయం చేశారు వీళ్ళందరూ కూడా. ఆమెతో కలిసి విహరించాడు. ఎప్పుడూ సహనంతో ఉండే ఆయన కామక్రోధాలను జయించలేకపోయాడు. చూడండి, తపస్సును నాశనం చేసుకున్నాడు. అంతే, ఇంకా ఆ ఎంటపడ్డాడు, పెళ్ళెంటపడ్డాడు. మేనకకు ఆయన పూర్తిగా వశుడైపోయాడు. ఇంతగా ఆవిడ అడిగింది కదా అక్కడ మేనక, ఈయన సంగతి ఎంతెంతో చెప్పింది. ఇదేంటిది ఇట్లా తయారైపోయింది ఇక్కడ? అంత చెప్పుకున్న సగంలో కూడా కొంచెం కూడా పరీక్ష చేయలేదు కదా.
సెకండ్లో మాయమైపోయింది. ఆవిడే అనుకుంది అప్పుడు, నేను చెప్పిందంత ఏంటి ఇట్లా అయిపోయింది అనుకుంది. ఆవిడ కూడా మాయలో పడిపోయింది. అదంతా మాయ, పూర్తిగా మాయ. వాళ్ళిద్దరికి ఏమైంది? పూర్తిగా వశుడైపోయాడు కదా. వారికి శకుంతల పుట్టింది. వెంటనే మేనక ఆ పసిగుడ్డును అడవిలోనే వదిలిపెట్టి తన పని పూర్తి అయిపోయిందని ఇంద్రుడి వద్దకు వెళ్ళిపోయింది. అంతే, తనకు కావలసిన పని అంతే. వాడి తపస్సుని నాశనం చేయాలా చేసేసింది. లేకపోతే ఇంద్ర పదవి వెళ్ళిపోతాడు. ఇక్కడ బ్రహ్మ పదవి పొందాడు, ఇక ఇంద్ర పదవికి ఎడుతున్నాడు. అందుకని ఇంద్రుడు చేసిన కుతంత్రం విశ్వామిత్రుడికి పాపం. కనిన తర్వాత వదిలేసిపోయింది. ఇంక అంతే, వెళ్ళిపోయింది. వరం ఇచ్చాడు కదా రా అని, తపస్సు చేసుకోవాలని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ వనంలో సంచరించే సింహాలు, పులుల నుండి ఆకాశంలో సంచరించేటువంటి గ్రద్దలు మొదలైన వాటి నుండి ఆ పసిపిల్లను రక్షించాలని శకుంతలాలు అనేటువంటి పక్షులు చుట్టూ ఉండి రక్షించే ఆ పక్షుల పేర్లవి శకుంతలాలు అనేటువంటివి. ఆ సమయంలోనే నేను అక్కడికి వెళ్ళి ఆ పసిపిల్లను చూశాను. అప్పుడు పక్షులన్నీ నా పాదాలపై వ్రాలి మధురంగా ఇలా అన్నాయి, ఓ కణ్వ మహర్షి, ఈమె విశ్వామిత్రుడి కూతురు. నీ మిత్రుడు కామక్రోధాలకు లోబడి వాటిని జయించలేక సిగ్గుపడి ఈ పిల్లను ఇక్కడ విడిచి వెళ్ళిపోయాడు. అందుచేత దయచేసి ఈ పిల్లను న్యాసంగా నువ్వే పెంచు అన్నాడు. న్యాసం అంటే ఉంచటము, కొన్ని రోజులు ఉంచుకోమని చెప్పటం అని అర్థం. ఒక వస్తువు కానీ వ్యక్తిని కానీ మరొకరి దగ్గర ఉంచటమే న్యాసం అంటారు. దాచుకోండి అంటారు, కొన్ని రోజులు దాచండి అని. దానికి సంబంధించిన వాడు వచ్చే వరకు బాధ్యతలన్నీ వహిస్తూ తన వద్ద ఉంచుకొని మళ్ళీ తిరిగి అప్పజెప్పటాన్ని న్యాసం అంటారు. సర్వభూత ఋతజ్ఞోహం దయవాన్ సర్వజంతుషు. నాకు అన్ని సకల ప్రాణుల భాషలు తెలుసు, సకల ప్రాణులందు నేను దయగలవాడిని. ఈ పిల్ల ఈ అడవిలో శకుంతలాల పక్షుల చేత రక్షించబడింది కాబట్టి ఈమెను అక్కడి నుంచి తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాను. శరీరకృత్ ప్రాణదాత యస్య చాన్నాని భుంజతే క్రమేణైతే త్రయోప్యుక్తాః పితరో ధర్మ శాసనే. శరీరాన్ని ఇచ్చినవాడు, ప్రాణాన్ని కాపాడినవాడు, అన్నం పెట్టినవాడు, జన్మదాత, ప్రాణదాత, అన్నదాత, ఈ ముగ్గురు తండ్రులే అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఈ నిర్జన వనంలో శకుంతలాచే రక్షించబడటం వల్ల శకుంతలేతి నామాస్యాః కృతం చాపి తతో మయా. శకుంతల అని ఈమెకు పేరు పెట్టాను. ఓ బ్రాహ్మణ, ఈ విధంగా ఈమె నాకు కూతురయ్యింది. ఈమె నన్ను తండ్రిగా భావిస్తుంది. ఇది శకుంతల కథ అని మా తండ్రి అయిన కణ్వ మహర్షి ఆ బ్రాహ్మణుడికి నా కథను చెప్పాడు. దానినే నేను నీకు చెప్పాను అని చెప్తున్నది దుష్యంతుడికి. ఓ దుష్యంత మహారాజా, ఇలా నేను కణ్వ మహర్షికి కూతురయ్యాను. ఆయన నా తండ్రి, ఇది నా కథ అంది శకుంతల. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.